Neo Skin hair fall ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. Your skin and hair care just a phone call away. ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటమి చెందడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏవంటే మీరేం చెప్తారు? ఒకటండి, ప్రజలు ఇతన్ని నమ్మలేదా? నమ్మి తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చారా? ముందు ఒక ప్రమాదకరంగా భావించారు. ఎందుకంటే నిజంగా నమ్మారు కాబట్టి ఆయనకి 150 మొదటిలో 2019లో అధికారంలోకి రావడానికి ఆయన ఖచ్చితంగా ఒక నాయకత్వం, మంచి నాయకత్వం చూపిస్తారనేటటువంటి నమ్మడం వల్ల, అదేవిధంగా ఆ రోజు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆకర్షితం అవడం వల్ల ఒక డిఫరెంట్గా ఒక అవకాశం ఇచ్చి చూడాలి కదా, ఇంతకాలం రాజకీయాల్లో పోరాడుతున్నాడు కదా అనేటటువంటిది సానుభూతి, ఇది ఆయన ప్రజల దగ్గర వ్యవహరించినటువంటి పద్ధతి, ఇవన్నీ చూసి ప్రజలే కాదు, మేమే కాదు, ప్రజలు కూడా నమ్మారు, ఒక మాయాలోకంలో నడిపించారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసలు స్వభావం అనేటటువంటి తెలిసింది. మరి అసలు స్వభావం తెలిసిన తర్వాత మీరు 5 ఏళ్ళు తర్వాత అయినా ఈ లోపైనా బయటకు రావాలి కదా అని చాలామంది అడుగుతారు. అసలు స్వభావం తెలుస్తున్నా కూడా ప్రజలు నమ్ముతున్నారేమోనని మేము భ్రమపడ్డాం. ఎందుకంటే మాట్లాడితే బటన్ నొక్కేటటువంటి కార్యక్రమం, ప్రతి డైరెక్ట్గా ప్రజలు బెనిఫిట్ అవుతున్నారనేటటువంటి అభిప్రాయం కల్పించడం, ఇదంతా కూడా జరిగింది. నిజానికి చెప్పాలంటే ప్రజలకి లబ్ధి నేరుగా చేకూర్చడం అనేటటువంటిది ఇది ఒక కొత్త ప్రయోగం. ఆయన తీసుకొచ్చినటువంటి దాంట్లో ఇవాళ దేశంలో ఎక్కడ జరగనటువంటి కొన్ని ప్రక్రియలను చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక వీరప్పను ఎట్లా అయితే తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని గ్రామాలని తనకు అనుకూలంగా ఎట్లయితే మార్చుకుంటాడో, వీరప్పన్ జోలికి వెళ్ళాలంటే వీరప్పన్ ఎక్కడ ఉంటాడో తెలుసు, వీరప్పన్ ఏం చేస్తాడో తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు. కానీ వెళ్ళడానికి అక్కడ మధ్యలో ప్రజలు అడ్డుపడతారు. వీరప్పని కాపాడడానికి కోసం కొంతమంది ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతారు. ఆ మూడ్లోకి ప్రజలను తీసుకెళ్లాలని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథక రచన చేశారు. డైరెక్ట్గా బెనిఫిట్ స్కీమ్స్ అనేటటువంటిది బటన్ నొక్కాడు. 138 సార్లు నేను బటన్ నొక్కాను, మీరు 2 సార్లు నాకు బటన్ నొక్కండి, క్విట్ ప్రోకో చేయండి అని చెప్పేశాడు. ఓపెన్ కాల్. అంటే మొత్తం 5 ఏళ్ల పాటు నువ్వు బటన్ నొక్కింది, చివరిలో 2 బటన్లు నొక్కించడానికి అనేటటువంటిది చాలా ఓపెన్. 5 ఏళ్ల పాటు ఓట్లు కొన్నాననేట కదా ఆయన చెప్పింది. కానీ దానివల్ల ఏమైందంటే ప్రజలు ఈయన పట్ల కన్సెంట్ అనేటటువంటిది, అంటే ఇప్పటిదాకా మనల్ని ఎవరు కూడా ఇంతగా సహాయం చేయలేదు కదా అనేటటువంటి దాంతో నాకు కట్టుబడి ఉంటారు, ఖచ్చితంగా నాకే వేస్తారు, నేనే గెలుస్తాను అనేటటువంటి ఒక భ్రమలో ఉండిపోయారు. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే, డబ్బులు ఇచ్చి మమ్మల్ని కొనుక్కోవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేశావు, డబ్బులు ఇచ్చి కొనుక్కునేటటువంటి ప్రయత్నంలో నువ్వు చాలా దోపిడీలు చేసావు అనేటటువంటి ప్రజలకు అర్థమైంది. వాళ్ళ కళ్ళ ముందు ఇసుక, వాళ్ళ కళ్ళ ముందు రోడ్లు, వాళ్ళ కళ్ళ ముందు మద్యం, వాళ్ళ కళ్ళ ముందు మైన్స్, గనులు ఎవరు తవ్వుకుంటున్నాడు, కొండలు ఎవరు తవ్వుతున్నారు, ఇసుక ఎవరు దోచుకుంటున్నాడు, ఇదంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా అందుతోంది అనేటటువంటిది ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మాకేం లేదు అని వాళ్ళే చెప్తూ ఉన్నారు. కాబట్టి జనం గుణపాఠం చెప్పారు. వాళ్ళకి బటన్ నొక్కినందుకు వాళ్ళకి గుణపాఠం చెప్పలేదండి. బటన్ నొక్కామనేటటువంటి పేరుతోటి, నాకు 10 రూపాయలు ఇచ్చాను అనేటటువంటి పేరుతోటి మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అత్యంత ప్రమాదకరమైనటువంటి వాడు రాజకీయ నాయకుడివి. ఇప్పటిదాకా రాజకీయ నాయకులు ఎవరు ఇట్లా లేరు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ప్రధానంగా అసలు ఇట్లా ఉండరు. ఇది అత్యంత ప్రమాదకరమని భావించారు. అంటే ఎమ్మెల్యేలు ఈ దోపిడీలో భాగస్వామ్యం కాలేదంటారా? కొంతమంది కొన్ని చోట్ల వాళ్ళు వేరే దోపిడీలు, ఈ మెయిన్ ఏవైతే ఉన్నాయో శాండ్, లిక్కరు, లేకపోతే మైన్స్, ఇదంతా కూడా డైరెక్ట్. ఇది ఇంత కేంద్రీకరణ అనేటటువంటిది, ఇంత సెంట్రలైజ్డ్ దోపిడీ అనేటటువంటిది మనం ఏ మోడల్లో ఎక్కడ రాష్ట్రంలో ఏ దేశంలో చూడలేదు. మనం ఏ దేశంలో చూడలా, మన దగ్గర కూడా ఏ రాష్ట్రంలో చూడలా. కొత్త మోడల్ ఇంప్లిమెంట్ చేశాడు. అంటే ఆయన స్కెచ్, ఆయన మైండ్, ఆయన ఇంటలెక్చువాలిటీ అంతా ఈ 5 ఏళ్ళు పనిచేసిందంతా కూడా దీని మీద పెట్టారు. అందుకని సిస్టమ్స్ ఏవి పనిచేయాల. పార్టీ సిస్టమ్ లేదు, గవర్నమెంట్ సిస్టమ్ లేదు, ఏ డిపార్ట్మెంట్కి ఒక సిస్టమ్ లేదు. ఎందుకంటే ఈ గాడిని పెట్టాల్సినటువంటి ఆ రోల్ ఆయన పోషించలే. ఆయన చేసిందంతా కూడా కొత్త పోకడలు ఎట్లా పోవాలి దోచుకోవడంలో, దీనికి సంబంధించినటువంటి మొత్తం సెంట్రలైజ్డ్గా అందరి దగ్గర నుంచి 4 మనుషులను ఎలా పెట్టుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా లాక్కోవాలి, వాళ్ళ కొంత చిల్లర ఎలా పడేయాలి, దీనికి సంబంధించినటువంటి ఒక బిగ్ స్కెచ్ వేయడం. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు కాబట్టి ఈయన క్రియేటర్ కదా, కాబట్టి చాలా టైం పెట్టాలి, చాలా హోంవర్క్ చేయాలి. సాయంత్రం 5 అయితే ఎందుకు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తారు అని అంటే, మరి ఇవన్నీ ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి? ఆయన ఒకటే కూర్చుని, లేకపోతే ఇట్లాంటి దీనికి సంబంధించినటువంటి ఒక లాబియింగ్ వాళ్ళని పిలుచుకుని దీన్ని ఎలా చేయాలి ఏంటి, ఇదే సరిపోయింది 5 ఏళ్ళు. అంటే కూడికలు తీసివేతలు బిజీగా ఉండేవాడా? అంతే కదా, అంతే అనుకోవాలి. ఎందుకు సిస్టమ్ దెబ్బతిన్నది ఇక్కడ? పార్టీ కార్యకర్తలు ఎందుకు పట్టించుకోలేదు, పార్టీ నాయకులను ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ఇది నా ఒక్కదాని ఆవేదనే కాదు కదా, పార్టీ కోసం. ఎందుకంటే నీది బిగ్ అపోజిషన్ రోల్. ఇది మిగతా ఎవరు కూడా ఇంత అపోజిషన్ రోల్ ప్లే చేయలేదు. అపోజిషన్లో నానా కష్టాలు పడినటువంటి పార్టీ నీ నాయకత్వంలోనే జరిగింది.
కార్యకర్తలు కానీ నాయకులు కానీ అన్ని రకాలుగా నష్టపోయినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు. నీ స్వార్థం కోసం పార్టీ పెట్టి, నీ స్వార్థం కోసం ఇంతమందిని బలి చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీరెవరో నాకు తెలియదు, మీకు నాకు సంబంధం లేదు, నేను చాలా విషయాలు చక్కదిద్దుకోవాలి, చాలా విషయాలు సంపాదించుకోవాలి, మళ్ళీ 4 ఎలక్షన్లకు నేను ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే మొత్తం కోర్టులు మేనేజ్ చేయడానికి నేను మొత్తం సర్దుకోవాలి, సెంటర్ని మేనేజ్ చేయడానికి సర్దుకోవాలి, నాకు ఇది చాలు, నాకు ఇది సరిపోతుంది, మీరెవరో నాకు తెలియదు అనేటటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ల పాటు ఆయన కోసం ప్రాణాలు ఇచ్చారే. ఇప్పుడు ఇవాళ ఒక్క మనిషిని చూపించమనండి, ఆయన కోసం నేను ప్రాణం ఇస్తాననేటటువంటిది నోటి మాట. చాలామంది ఆయన నాటకాలు చూసిన తర్వాత క్యాడర్ కూడా నాటకం ఆడడం మొదలెట్టారు, నాయకులు కూడా నాటకం ఆడడం మొదలెట్టారు. అన్నా నీ కోసం మేము ఏమైనా చేస్తామంటారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. సిద్ధం సభల్లో పొలవమని వచ్చారు, ఎందుకు గెలవలేదు? సిద్ధం సభలు చూసి నువ్వు మోసపోయావని అంటే నీ నటన వాళ్ళు అందుకున్నారు, ప్రజలు కూడా అందుకున్నారు. అన్నా నీ కోసం ప్రాణం ఇస్తామన్నారు, వచ్చారు, బస్ అమ్మటి తరలొచ్చారు. ఓటు వేసేటప్పుడు అసలు నువ్వేంటి, నీ స్వభావం ఏంటి అనేటటువంటి నీ ముఖం మీద అంటించి. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్ట్ చేయటం, 53 రోజులు జైల్లో పెట్టడం, ఇది బాగా దెబ్బ కొట్టిందా? ఖచ్చితంగా దెబ్బ కొట్టిందండి. ఆ రోజున ఇప్పుడు సానుభూతి, అరెస్టు మీద సానుభూతి అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుందని తెలుసు, ఉండాలి కూడా. అరెస్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు? చేయలేక కాదు కదా, ఇవాళ చేయలేక కాదు, అనేక స్కామ్లు అన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నట్టు అంటే అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ పొలిటికల్గా దెబ్బకొట్టడం, ఆయన చాలా పిలుపుని మాట్లాడుతున్నారు కూడా. 164 సీట్లు రావడం అంటేనే ప్రతీకారం తీర్చుకున్నట్లు. ప్రతీకారం అని అంటే జైల్లో వేయటము, జైల్లో పెట్టడం, ఉరి తీయటము, లేకపోతే మొత్తం ఇంకా ఆస్తుల మీదకి వెళ్ళటము, ఇట్లాంటి పబ్లిక్లో కనపడేటటువంటి ప్రతీకారం అనేటటువంటి దానివల్ల రాజకీయంగా నష్టపోతున్నాం అనేటటువంటి అర్థమైంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసింది అదే, ప్రతీకార రాజకీయాలని చాలా పీక్ స్థాయిలోకి తీసుకువెళ్లారు. దానివల్ల ప్రజలు సరైనటువంటి తీర్పు ఇచ్చారు కదా. ఆ తప్పు మనం చేయకూడదని వాళ్ళ కూటమి ప్రభుత్వం అనుకుంటోంది, ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సరే, ఆ సందర్భంలో చాలామంది కోపతాపాలు ఉంటున్నాయి, వాళ్ళని వదిలేస్తున్నారు అనేటటువంటిది, ఉపేక్షిస్తున్నారు అనేటటువంటిది, చేత కావట్లేదు అనేటటువంటిది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి లాగా వ్యవహరించట్లేదు అనేటటువంటిది, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, కాదండం లేదు. కానీ అంతిమంగా పొలిటికల్గా గెలవడం అనేటటువంటిదే మనం నిజమైన ప్రతీకారం అని అనుకొని చేయాలి.